నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామం అభివృద్ధికి పలు రకాలుగా కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్ మాతంగి హేమలత శోభన్ అన్నారు. ఈ సందర్భంగా టీవీ ట్రిబుల్9 న్యూస్తో మాతంగి శోభన్ మాట్లాడారు. తమపై నమ్మకం ఉంచి గ్రామ ప్రజలు గెలిపించారని అన్నారు. గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామన్నారు. నా పేరు మాతంగి శోభన్ బాబు, పజ్జూరు విలేజ్, తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా. ఓకే, ఏ పార్టీ నుంచి గెలిచారు? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాను సర్పంచ్. ఎంత వచ్చిందండి మెజార్టీ? 469 మెజార్టీతో గెలిచాను. గెలిచినాక ఏమేమి అభివృద్ధి పనులు చేశారన్న? 25 lakhs సీసీ రోడ్లు పోయడం జరిగింది. గెలిచినాక 2-3 నెలల వ్యవధిలో 2 సంఘబంధ భవనాలు కట్టడం జరిగింది. మోటార్లు పైప్ లైన్ క్లియరెన్స్ చేయడం జరిగింది. సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయాయి. 25 lakhs కంప్లీట్ అయినాయండి. వీధి లైట్లు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారంతో 25 lakhs సీసీ రోడ్లు పోయడం జరిగింది. వీధి లైట్లు కూడా వేయడం జరిగింది. డ్రైనేజ్ క్లీన్ చేయడం జరిగింది. బేసింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత సమస్యలు ఏమున్నాయన్న గ్రామంలో? ప్రస్తుత సమస్యలు ఏం లేవండి. మెయిన్ రోడ్ ఒకటి సమస్యగా ఉండదు. మెయిన్ రోడ్ ఆల్రెడీ ఇందూరు నుంచి వెంకటారపాలెం దాకా క్లియర్ అయింది. ఇప్పుడు వెంకటారపాలెం నుంచి చందనపల్లి దాకా ఉన్నది. అది కూడా ఈ 20 daysలో పనులు స్టార్ట్ అవుతాయి. ఈ గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరు అయినాయి? 35 మంజూరు అయినాయండి. 35 ఇండ్లలో ఎంతమంది గృహప్రవేశాలని కట్టడం నిర్మాణం చేయడం జరుగుతుంది? గృహప్రవేశానికి ఒక 10 వచ్చినాయండి. మిగతా వర్క్ నడుస్తున్నాయండి. 15 వర్క్ నడుస్తున్నాయి. ఒక 8 మళ్ళీ కొత్త లిస్ట్ పెట్టినామండి. రైట్. కొత్త వాళ్ళకు అర్హులకు మళ్ళీ అర్హులకు పెట్టినామండి. వాళ్ళ ప్లేస్లో వాళ్ళకు కట్టుకునే సుమత లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పెన్షన్స్ ఆసరా పెన్షన్స్ ఇట్లా ఏ విధంగా ఉంది? ఆసరా పెన్షన్స్ నేను వచ్చినాక ఒక 3 ఇప్పించడం జరిగిందండి. కొత్త వాళ్ళకే అండి. అంటే వాళ్ళకి డబ్బులు వేస్తుందా గవర్నమెంట్? వేస్తుందండి. ఇప్పుడు వాటర్ సమస్య ఏం లేదండి. వాటర్ సమస్య